శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశ 56వ భాగం 28/7/20 12వ చివరి ప్రకరణం ఆనంద ఆత్మానంద ప్రకరణంలో రెండో భాగం. ఆత్మాన్ ప్రియాన్ ప్రియస్యేషో ద్వేషోపేక్షేతదస్యయో తదన్యయో ఇది వ్యవస్థితో లోకో యాజ్ఞవల్క్యమతంచ తత్. ఆత్మ ప్రియాన్ పరమ ప్రేమాస్పదమై, శేష అనుకూలమైన వస్తు, ప్రియ ప్రియమై, తదన్యయో ఈ రెంటికన్నా వేరైన వస్తువులలో ద్వేషోపేక్షే ద్వేషాన్ని ఉపేక్ష భవతః అవుతుంది. ఇది ఇలా లోకం వ్యవస్థితః నియమితమై యాజ్ఞవల్క్యమతంచ యాజ్ఞవల్క్య మహర్షి యొక్క సిద్ధాంతం కూడా తత్ అదే. ఆత్మ పరమ ప్రేమాస్పదమైంది. తనకు అనుకూలమైన వస్తువు ప్రియం, ప్రతికూలమైన వస్తువు మీద ద్వేషం. ఈ రెండు కాంతి ఉపేక్షం అని లోకంలో విభజింపబడి, ఇది యాజ్ఞవల్క్య మహర్షి కూడా దీన్ని సమర్థించారు. అన్యత్రాపి శృతి ప్రాహ పుత్రాద్విత్తాత్తధాత్మనః సర్వస్మాదాంతరం తత్వం తదేతత్ప్రేయం ఈరిత. అన్యత్ర మరొక స్థలంలో శృతి వేదం పుత్రాత్ కుమారుడి కంటే, తథా అదేవిధంగా చిత్తాత్ విత్తాత్ ధనం కంటే, సర్వస్మాత్ సమస్త పదార్థాల కంటే, తదేతత్ ఆయ ఆత్మనః ఆత్మ యొక్క తత్వం స్వరూపం ప్రియకరమైందని ఈరితం చెప్పం. కుమారుడి కంటే, డబ్బు కంటే, అన్ని పదార్థాల కంటే ఆత్మతత్వమే చాలా ప్రియతమం అని, తదేతత్ ప్రేయ యదయమాత్మ అని వేదశ్రుతి చెబుతారు. సరౌత్యా విచార దృష్ట్యాయం సాక్షేవాత్మానచేతరః కోశాస్ పంచవివిచ్యాంతర్వస్తు దృష్టిర్విచారణ. అయం ఈ సాక్షే సరౌత్యా వేద సంబంధమై విచార దృష్ట్యా చేత్ ఆత్మ అనబడు. ఇతర మరొకటి నచ ఆత్మ కాదు. పంచ 5 అయిన కోశాలను వివిచ్య విభజించి అంతః లోపల ఉండేటువంటి వస్తు దృష్టి ప్రత్యేక భిన్న ప్రత్యేగాత్మ యొక్క విచారణ చేయబడుతుంది. వేదంలో చెప్పిన విధంగా విచారిస్తే సాక్షియే ఆత్మ అని, తద్వ్యతిరిక్తం ఆత్మ కాదని, దానికి వ్యతిరేకంగా ఉన్నది ఏది ఆత్మ కాదని. ఫస్ట్ పంచకోశాలను వేరుపరిచి వాటి కంటే వేరైన ప్రత్యేగాత్మను నిరూపించటం విచారణ అని పేరుతో పిలుస్తారు. జాగర స్వప్న సుప్తి నామాగామాపాయ భాసనం యతో భవత్యసామాత్మా స్వప్రకాశ చిదాత్మకః. జాగర స్వప్న సుషుప్తుల అవస్థల యొక్క ఆగమాపాయ భావన, రాకపోకల యొక్క ప్రకాశం యతః దేని వలన భవతి అవుతోందో అసౌ ఈ చైతన్య రూప
స్వప్రకాశ చిదాత్మక స్వయం ప్రకాశ చైతన్యాత్మకమైన ఆత్మ ప్రత్యేగాత్మ అనబడుతో జాగ్రత్త స్వప్న సుషుప్తులు క్రమంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని తీసుకొని చైతన్యమే ప్రత్యేగాత్మ అని భావం. యశేషా ప్రాణాదవిత్తాంతా ఆసన్నాస్తారతమ్యత ప్రీతిస్తథా తారతమ్యాత్తేషు సర్వేషు వీక్ష్యతి. శేషభూతాలైనటువంటి ప్రాణాది విత్తాంతా ప్రాణం మొదలైన విత్త పర్యంతమైన పదార్థాలు అంటే డబ్బుల తారతమ్యం వల్ల ఆసన్న ఆత్మ సమీపవర్తనం అవుతాయి. తథా అలాగే తారతమ్యం వల్ల తేషు సర్వేషు వాటన్నిటి అందు ప్రీతి ప్రేమ వీక్షతే చూడబడుతుంది. ప్రాణం మొదలు డబ్బు దాకా ఒక్కొక్క దానికంటే ఒక్కొక్కటి హెచ్చు తగ్గులుగా ఆత్మను దగ్గరకు చేరుతూ ఉంటాయి. కనుక వాటి యందు ప్రేమ న్యూన అధిక భావంతో గొప్ప తప్పు. విత్తాత్ పుత్ర ప్రియపుత్రాత్ పిండాత్ తథేంద్రియ ఇంద్రియాశ్చ ప్రియ ప్రాణాదాత్మా ప్రియం పరః. విత్తాత్ ధనం కంటే పుత్రుడు ప్రియుడు పుత్రాత్ పుత్రుడి కంటే స్థూల శరీరం ప్రియమై పిండాత్ శరీరం కంటే ఇంద్రియం ప్రియం ఇంకా ప్రియమై ఇంద్రియాల కంటే ప్రాణవాయు ప్రియ ఇంకా ప్రియ ప్రాణం కంటే ఆత్మ పరప్రియ చాలా ఇష్టమైంది ప్రియం. డబ్బు కంటే కొడుకు కంటే శరీరం కంటే ఇంద్రియాల కంటే ప్రాణవాయువు కంటే అంటే పైన వాటన్నిటి కంటే ఆత్మే చాలా గొప్పది, ప్రియమైంది. అంటే ఆత్మ సమస్త పదార్థాల కంటే ప్రేమయందు అధికం అని కనుక ప్రేమలో ఈ పదార్థాలు దాని ముందు దిగదుడు. ఆత్మ తర్వాత ఇంకొకటి లేదు, అదే ఉత్కృష్టం. ఏవం స్థితే వివాదోత్ర ప్రతిబుద్ధ విమూఢయో శృత్యోదాహారి తద్రాత్మ ప్రియానిచ్చేవ నిర్ణయ. ఏవం స్థితి నిజం ఇలా ఉంటూ ఉండగా అత్ర ఈ విషయమై ప్రతిబుద్ధ విమూఢయ జ్ఞాని యొక్క అజ్ఞాని యొక్క వివాదం శృత్యా వేదం చేత ఉదహరింపబడి తత్ర ఆ వివాదంలో ఆత్మ ప్రియతముడని నిర్ణయంగా చెప్పబడి బృహదారణ్యక శృతి పరమ ప్రేమాస్పదమ ఏది అనే విషయంలో బాగా చర్చించి జ్ఞానికి అజ్ఞానికి ఒక వాదం కలిగినట్లుగా ఆత్మయే పరమ ప్రేమాస్పదమని జ్ఞాని యొక్క సిద్ధాంతమే కరెక్ట్ నిశ్చయమైంది అని వర్ణించి చెప్పి సాక్షేవ దృశ్యాదన్యస్పాత్రేయా నిత్యాహతత్వవిత్ ప్రియాన్ పుత్రాదిరేవేమ భోక్తుం సాక్షీతి మూఢధీ. అన్యస్మాత్ ఇతరాలైన దృశ్యాన్ని కంటే సాక్షేవా సాక్షియే ప్రియానిది మిక్కిలి ప్రియుడని తత్వవిత్ జ్ఞాని అహా చెప్ప. ఈ ఆత్మ భోక్తుం అనుభవించటం కోసం పుత్రాదిరేవ
పుత్రుడు మొదలైన వాళ్ళచే సాక్షి అని మూఢధి అజ్ఞుడు అహా చిత్ అన్నిటికంటే ఆత్మ ప్రియతమని బ్రహ్మవిదుడి వాదం. అది కరెక్ట్. పుత్రుడు భార్య మొదలైనవి ఆత్మ కంటే ఎక్కువ ప్రియమన్నది అజ్ఞాని యొక్క వాదం. ఆత్మనోన్యం ప్రియం బ్రూతే శిష్యశ్చ ప్రతివాజ్యపి తస్యోత్తరం వచో బోధ శాపౌ కుర్యాత్తయోః క్రమాః. శిష్యుడు ప్రతివాజ్యపి ప్రతివాది ఆత్మనః తన ఆత్మ కంటే అన్యం ఇతర వస్తు ప్రియమని బ్రూతే చెబుతున్న అస్య ఆ వాక్యాన్ని ఉత్తరం సమాధానమైన వచః వాక్యం తయో ఆ ఇద్దరి క్రమాత్ వరసగా బోధశాపాలుగా కుర్యాతి చెయ్యి. తన ఆత్మ కంటే పుత్రుడు ప్రియమని భావించే శిష్యుడి అతని అభిప్రాయం సరికాదని చెబుతారు. నా అభిప్రాయమే సరి అని కొట్లాడే ప్రతివాది నువ్వు ప్రియమని నమ్మే ఇతర పదార్థాలు నిన్ను దుఃఖింపచేస్తాయి అని శపించమని చెబుతాడు. ప్రియం త్వాం రోచ్ఛతీత్యేవముత్తరం వక్తి తత్వవిత్ స్వోక్త ప్రియస్య దుష్టత్వం శిష్యో వేతి వివేకతః. తత్వవిత్ బ్రహ్మవిదుడు ప్రియమైన వస్తువు త్వాం నిన్ రోచ్ఛతీతి రోదనం చేస్తుంది, ఏడిపిస్తుంది. ఉత్తరం సమాధానాన్ని వక్తి చెప్పుతున్న శిష్యుడు వివేకతః వివేకం వల్ స్వోక్త ప్రియ తనచే చెప్పబడిన ప్రియ వస్తువు దుష్టత్వం దోషయుక్తత్వాన్ని వేత్తి తెలుసుకుంటూ బ్రహ్మవిదుడు నువ్వు ప్రియమని నమ్మిన ఇతర వస్తువు నిన్ను భేదింపచేస్తుందని శిష్యుడితో అంట. దాన్ని విచారించి తాను ఇదివరకు నమ్మిన పుత్రాది పదార్థాలు దోషాలు అని తెలుసుకుంది. అలభ్యమాన స్తనయః పితరౌ క్లేశయేచ్చిరం లబ్ధోస్మి గర్భపాతేన ప్రసవేన చ బాధతే. అలభ్యమానః లభించని తనయః కొడుకు పితరౌ తల్లిదండ్రులను శరం చాలా కాలం క్లేశయేత్ కష్టతని లబ్ధోపి పొందబడిన వాడైన అంటే కొడుకు పుట్టిన గర్భపాతేన గర్భపాతం చేత ప్రసవేన చ ప్రసవం చేత బాధతే బాధిస్తూ ఉన్న. అన్నీ కలిపి ఒకసారి చెప్తారట శ్లోకానికి అర్థానికి. జాతస్య గ్రహరోగాది కుమారస్య చ మూర్ఖత ఉపనీతేప్య విద్వత్వం అనుద్వాకశ్చ పండితే. జాతస్య పుట్టినవాడి గ్రహరోగాది బాలారిష్టాలమైన గ్రహదోషాలు రోగాలు వస్తాయి. కుమారస్య చ పెద్దవాడై కుమారుడైనప్పటి మూర్ఖత మొండితనం వల్ల భవతి కలు. ఉపనీతుడు అయిన అవిద్వత్వం అవిద్యారాహిత్యం భవతి కలుగు. పండితుడు అవుతుండగా అనుద్వాహశ్చ వివాహం కాకపోవడం భవతి కలుగు. పునశ్చ పరదాదాది దారిద్ర్యం చ కుటుంబినః పిత్రోర్దుఃఖశ్చ నాశ్యంతో ధనీ చే మిర్యతే తదా. పునశ్చ మళ్ళీ పరదారాది పరస్త్రీల గమనం మొదలైనది భవతి అవుతాం. కుటుంబినః కుటుంబానికి దారిద్ర్యంచ లేకపోవడం అంటే దరిద్రం లేమిది భవతి అవుతాం.
పిత్రోరపి తల్లిదండ్రుల యొక్క దుఃఖస్య దుఃఖాని అంతః అంతం నాస్తి. ధనీ చేత్ ధనవంతుడయ్యాడా తదా అప్పుడు మ్రియతే చచ్చిపోతా మరణిస్తా. ఏవం వివిచ్య పుత్రాదు ప్రీతించక్వా నిజాత్మని నిశ్చిత్య పరమాం ప్రీతిం వీక్షతే తమహర్నిశం. ఏవం ఈ విధంగా విచారించి పుత్రాదౌ పుత్రుడు మొదలైన వాళ్ళయన్ ప్రీతిం ప్రేమన్ శక్వా వది నిజాత్మని తన ఆత్మయందు పరమాముత్కృష్టమైన ప్రీతిం ప్రేమన్ నిశ్చయించుకొని తం ఆ ఆత్మన్ అహర్నిశం రాత్రి పగల్ వీక్షతే చూస్తూ. సంతానం లేనప్పుడు దంపతుల సంతానం లేదే అనే దుఃఖం, గర్భపాతం కలిగితే అది కూడా దుఃఖం, అంటే అబార్షన్. ప్రసవమప్పుడు దుఃఖం, అది లోకవి. శిశువు కలిగిన తర్వాత గ్రహదోషాలు వాడికుంటే వాడు ఏదైనా ఇబ్బంది పడతాడేమో అనే దుఃఖం. బాలుడు మూర్ఖుడైతే మరింత దుఃఖం, చదువు సంచారం. ఉపనయనం అయిన తర్వాత వాడి చదువు రాకపోతే దుఃఖం, తర్వాత పెళ్ళి కాకపోతే దుఃఖం, వాడు పెళ్ళయిన తర్వాత ఇతరుల అమ్మాయిల మీద మరిగితే దుఃఖం. కుటుంబీయై వాడు దరిద్రుడయ్యాడా ఇంకాదు, ధనికుడై మరణించాడా ఇంకాదు, ఇక ఆ దుఃఖానికి అంతం లేదు. కనుక ఇలా అశాశ్వత వస్తువులకు నమ్మేవాడు చెడు పని గురువాక్యాన్ని గ్రహించి శిష్యుడు పుత్రాధికాలను ప్రేమించక స్వస్వరూపంలోనే పరమ ప్రేమ కలిగి స్వస్వరూప సాక్షాత్కారం పొందితే ముక్తుడు. అగ్రహాత్ బ్రహ్మ విద్వేష అభిపక్షమముంచతః వాదినో నరకః ప్రోక్త దోషశ్చ బహుయోనిషు. ఆగ్రహాత్ పట్టుదల వల్ల విద్వేషాపి బ్రహ్మ విదులియందులి ద్వేషం వల్ల పక్షం తన పక్షాన్ని అముంచతః వదిలిపెట్టని వాదినః వాదికి బహుయోనిషు అనేక యోనులలో నరకః నరకం దోషః దోషం ఇది అని ప్రోక్తః చెప్పబడి. బ్రహ్మవిదుడు చెప్పిన మాట వినక పెడసరంచ ఆత్మ భిన్నాన్ని ప్రియంగా గ్రహించిన వాది అనేవా అనేక జన్మాలలో నరక దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇదే బ్రహ్మవిదుడు పెట్టిన శాపం. బ్రహ్మరూపత్వాద్ ఈశ్వరత్వేన వర్ణితం యద్వత్ తథైవ స్యాత్ తచ్చిష్య ప్రతివాదినో. బ్రహ్మవిదుడు బ్రహ్మరూపత్వాద్ బ్రహ్మస్వరూపుడు అవటం వల్ల ఈశ్వరత్వం చేత యద్వత్ ఏ విధంగా వర్ణింపబడిందో తత్తత్ ఆయా ఇష్ట అనిష్ట రూప ఫలం తచ్చిష్య ప్రతివాది ఆ శిష్యులకు ప్రతివాది తథైవ ఆ విధంగానే స్యాత్. బ్రహ్మవిదుడు బ్రహ్మస్వరూపుడు కనుక అతడు ఈశ్వర్ కనుకనే శిష్య ప్రతివాదులకు జ్ఞాని యొక్క ఇష్ట అనిష్ట ఫలం సంకల్పమాత్రంగా ఘటిస్తుంది. కనుక ఒక వాక్యంలో అర్ధద్వయం ఉండొచ్చు. యస్తు సాక్షిణమాత్మానం సేవతే ప్రియముత్తరం తస్య ప్రియ సమాత్మాన న పశ్యతి కదాచన. యస్తు ఎవడు సాక్షిణం సాక్షి అయిన ఆత్మానం ఆత్మ ఉత్తమమైందని
ప్రియమైనదని సేవతే సేవిస్తున్నాడు. తస్య ఆ పురుషుడి ప్రియా నిరతిశయ ప్రీతి విషయత్వాన్ని సమ్మతమైన ఆశావాత్మ ఈ ప్రత్యేగాత్మ కదాచన ఎప్పుడు నశ్యతి నశింప. ఈ విధంగా స్వస్వరూపమే పరమ ప్రేమాస్పదమని అనుకొని ప్రత్యేగాత్మను ప్రేమించే వాడికెన్నడికి ఏ విధమైన దుఃఖం రాదు, సంభవించ. ఆత్మను నమ్మిన వాడికి దుఃఖం లేదంతం వ్యతిరేకం. నమ్మిన వాడికి సుఖం కలగటం అనేది అన్వయం. పర ప్రేమాస్పదత్వే పరమానంద రూపత సుఖవృద్ధి ప్రీతి వృద్ధౌ సార్వభౌమాదిషు శ్రుతాః. ఆత్మనః ప్రత్యేగాత్మకు పరప్రేమాస్పదత్వే ఉత్కృష్టమైన ప్రేమ విషయం అవటం చేత పరమానంద స్వరూపత్వం అవుతుంది. ప్రీతి వృద్ధౌ ప్రేమ యొక్క వృద్ధి కలుగుతుండగా సుఖవృద్ధి సుఖాభివృద్ధి సార్వభౌమాదిషు సార్వభౌముడు మొదలుగా గలవాళ్ళయన్ శ్రుతాః వినబడుతుంది. అంటే ఆత్మ నిరతిశయ ప్రేమ విషయుడు అవటం వల్ల పరమానంద రూపుడు అవుతాడని. ఏది పరమానంద రూపం ఇంకేది ఏది పరమానంద రూపం కాదు, అది కొండలాగా నిరతిశయ ప్రేమ విషయం కాదని అనుమాన ప్రమాణం చేత తెలుసు. అలాగే ఏ కారణం వల్ల సార్వభౌముడు రజాధిరాజు మొదలైన బ్రహ్మ పర్యంతంగల పద విశేషములలో ఎక్కడెక్కడ ప్రీతి వృద్ధి చెందుతుందో అక్కడక్కడ సుఖాభివృద్ధి కలదని తైత్తిరీయ బృహదారణ్యక శృతులు చెప్పు. ఆ కారణం వల్ల ప్రీతి నిరతిశయత్వం కలుగుతుండగా ఆనందాన్ని నిరతిశయత్వం కలుగుతుందని ఎరగటానికి శక్యమని తెలుసుకో. చైతన్యవత్ సుఖం ప్యాస్య స్వభావశ్చేచ్చిదాత్మన ధీవృత్తి శ్వనువర్తేత సర్వాస్వపి చితిర్యథా. అస్య చిదాత్మనః ఈ చిద్రూపుడైనటువంటి ఆత్మ చైతన్యవత్ చైతన్యంలాగా సుఖంచ సుఖాన్ స్వభావచ్చేత్ సహజం అయితే సర్వస్వాపి సమస్తమైన ధీవృత్తి బుద్ధి ప్రవృత్తులలో చితిర్యథా చైతన్యంలాగా అనువర్తేత అనువర్తింప. ఓ సిద్ధాంతి, ఆత్మకు చిద్రూపం ఎలా స్వాభావికము, ఆనంద రూపం కూడా అలాగే సహజం అంటం కుదరదు. ఏం చేతనంటే చిద్రూపత్వం బుద్ధి వృత్తులలో తమగతమై అనుగతమై ఉన్నట్లుగా ఆనంద రూపం అనుగతమై ఉండటం లేదు కదా. కనుక ఆనంద రూపత్వం ఆత్మకు స్వభావం కాదు అని ఒకడు పూర్వపక్షి ఆక్షేపిస్తే ఆ పక్షికి సమాధానం మైనముష్ణ ప్రకాశాత్మ దీపస్తస్య ప్రభాగృహే వ్యాప్నోతి నోష్ణతా తద్విచ్ చితేరావానువర్తనం. మైనం ఇలా ఆపేక్షింపకూడదు, మైవం ఈ విధంగా ఆక్షేపించకు. దీపం ఉష్ణ ప్రకాశాత్మ వేడి ప్రకాశ స్వభావం, వేడి ఇస్తుంది, ప్రకాశం ఇస్తుంది. తస్య ఆ దీపము యొక్క ప్రభా వెలు గృహే ఇంటిలో వ్యాపిస్త ఉష్ణత వేడి నా వ్యాపించటం లేదు. తద్వత్ అలానే
చితేరైవ చైతన్యానికే అనువర్తించటం భవతి అవుతాం. ఓ పూర్వవాది, నువ్వు ఈ విధంగా ఆక్షేపించటం కుదరదు. నీ ఆక్షేపణ తోసేస్తాం. ఎలా? దీపానికి వెలుగు వేడి రెండు సహజ. వెలుతురు మాత్రమే ఇల్లంతా వ్యాపిస్తుంది, కానీ వేడి వ్యాపించడం ఉండదు కదా. అలాగే జ్ఞానానంద స్వరూపుడైన ప్రత్యేగాత్మ యొక్క జ్ఞానస్వరూపం మాత్రమే బుద్ధి వృత్తులలో ప్రవర్తిస్తూ, కానీ ఆనందం అక్కడ ప్రవర్తించట. కనుక ఆత్మ పరమానంద స్వరూపత్వం లేదని చెప్పద్దు. గంధరూప పరస్పర్శేశ్వరు సత్సు తత్సు యథా పృథక్ ఏకాక్షేనైక ఏవార్ధు గృహ్యతే నేతరస్తథా. గంధరూప రసస్పర్శేష్ గంధం రూపం రసం స్పర్శ స్వచ్ఛవపే ఒక వస్తువులో ఉండిన యథా ఏ విధంగా పృథక్ వేరుగా ఏకాక్షేన ఒక ఇంద్రియంచే ఏక అర్ధ ఏవ ఒక విషయం మాత్రమే గృహ్యతే గ్రహింపబడుతోందో ఇతర విషయం న గృహ్యతే గ్రహింపబడటం లేదు. తథా అలానే ఆనందం గ్రహింపబడటం లేదు. ఒక వస్తువులో రూప రస గంధ స్పర్శాలు ఉన్న కళ్ళ యొక్క రూపాన్ని గ్రహిస్తూ, నేత్రం ఒకే ఒక రూపాన్ని తీసుకో, రసాన్ని గ్రహించదు. రసనేంద్రియం రసాన్ని గ్రహిస్తుంది, నాలుగు రూపాన్ని గ్రహించదు. అలాగే కొన్ని బుద్ధి వృత్తులు చైతన్యాన్ని మాత్రమే గ్రహిస్తాయి. మరికొన్ని బుద్ధి వృత్తులు ఆనందాన్ని మాత్రమే గ్రహిస్తాయి. చిదానందౌ నైవ భిన్నౌ గంధాద్యాస్తు విలక్షణా ఇది చేత్తదభేదోపి సాక్షిణ్యన్యత్ర వా వద. చిదానందం చైతన్యం, ఆనందం నైవ భిన్నౌ వేరుక. చైతన్యం ఆనందం వేరు కావు. గంధాన్యాస్ గంధం మొదలైన విలక్షణా పరస్పర భిన్నాలు వేరు. ఇది చేత్ ఇలా అంటే తదభేదోపి వాటి అభేదాన్ సాక్షిని వా సాక్షిలో అన్యత్ర వా బుద్ధి వృత్తులలో వదాచు. రూపరసగంధాదులు వేరు వేరవటం చేత ఒక్కొక్కటి వేరు వేరైన ఇంద్రియాల చేత గ్రహింపబడు. చిదానందం లభించడం వల్ల బుద్ధి వృత్తుల చేత చైతన్యం గ్రహింపబడినప్పుడు తత్ అభిన్నమైనటువంటి ఆనందం ఎందుకు తీసుకోకూడదు అని ప్రశ్న వేస్తే, అది పూర్వపక్షి అనుకుంటే చిదానందం ఆత్మకు భిన్నాల, బుద్ధి వృత్తులలో అభిన్నాల అని సిద్ధాంతి దాని మళ్ళా ఎదురు ప్రశ్న. అధ్యే గంధాదయోప్యేవ భిన్నా పుష్పవర్తిన అక్షభేదేన తద్భేదే వృత్తిభేదాత్తయోర్భేదా. అధ్యే మొదటి పక్షం పుష్పవర్తిన పుష్పంలో ఉండే గంధాది పంచ విషయాలు ఏవం చిదానందం వల్లని అభిన్న అక్షభేదే ఇంద్రియ భేదం చేత భేదే ఆ గంధాదుల యొక్క భేదం కలుగుతుండగా వృత్తిభేదాత్ బుద్ధి వృత్తుల తేడా వల్ల తయో ఆ చిదానందాల భేదం కలుగు. పుష్పాలలో రూపరసగంధాదులు అభిన్నాలై ఉన్న ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్కటే గ్రహింప.
అలాగే చిదానందాలు ఒక్కటి అయిన బుద్ధివృత్తులలోని భేదాంచేత్ కొన్ని చిద్రూపమాత్రంతో మరికొన్ని ఆనందరూపంగా గ్రహిస్తూ ఇందులో విరోధమేం లేదయ్యా. వేదాంత సిద్ధాంతంలో గుణులకు అభేదం ఉండేది ఇదివరకే చెప్పేసి. తత్వవృత్తౌ చిచ్చుకైత్యం తద్వృత్తే నిర్మలత్వతః రజో వృత్తేస్తు మాలిన్య సుఖాంశోత్తర తిరస్కృతః. సత్వవృత్తౌ సాత్విక వృత్తిలో తద్వృత్తే ఆ వృత్తి యొక్క నిర్మలత్వతః నైర్మల్యం వల్ చిచ్చుఖ్యైక్యం చైతన్య సుఖాలకు ఏకత్వం గృహ్యతే గ్రహింపబడుతోంది. రజోవృత్తి యొక్క మాలిన్యం వలన సుఖాంశ సుఖరూప అత్ర ఈ రాజస వృత్తిలో తిరస్కృత కప్పం. సాత్విక వృత్తి నిర్మలమైంది అవటం వల్ల దానిలో చిదానందాలు రెండూ స్ఫురిస్తాయి. రాజస వృత్తి మాలిన్యమైంది కనుక దానిలో సుఖాంశం స్ఫరించదు. తింత్రిణీ ఫలమత్యమ్లం లవణేన యుతం యద తదామ్రస్య తిరస్కారాత్ ఈశ దమ్రం యథా తథా. యదా ఇప్పుడు అక్షమ్రం బాగా పుల్లని తింత్రిణీ ఫలం చింతపండు లవణేన ఉప్పుతో యుత కలుస్తుందో తదా అప్పుడు ఆమ్రస్య పుల్లదనము యొక్క తిరస్కార తగ్గిపోవాలి. పులుపుకి ఉప్పేస్తే పులుపు తగ్గుతుంది. అలాగే ఎట్లాగో ఈషదమ్మడం కొంచెం పులుపు అవుతోందో పులుపు తగ్గుతుందో ఉప్పు కలపడు తదా అలాగే అని వెనకటి శ్లోకం. మిక్కిలి పొల్లని చింతపండులో ఉప్పు కలిపితే పులుపు తగ్గినట్టు సత్వగుణంలో రజోగుణం కలిపితే అలాంటి మిశ్ర వృత్తులలో సుఖాంశం కలగదు. నను ప్రియతమత్వేన పరమానందతాత్మని వివేక్తుం శక్యతామేవ వినా యోగేన కిం భవేత్. నను ఒరే ఏవం పూర్వోక్త ప్రకారం ఇదివరకు చెప్పినట్టు ప్రియతమత్వేన మిక్కిలి ప్రియమై ఉండటం చేత ఆత్మని వెచ్చగాత్మలు పరమానంద రూపత్వం వివేకం వివేచన చేయట శక్యమగుగా యోగేన వినా యోగం లేకపోతే కిం భవేత్ ఏమవుతుందిరా. ఆత్మ పరమానంద రూపుడా అని విమర్శన చేస్తే నీకు ఏమిటి ప్రయోజనం? యోగం లేని అపరోక్ష జ్ఞానం కలగదు కదా అని ఎప్పుడూ వాయించాం కదరా అన్నది. ఉద్యోగేన తదేవేత్ వదామో జ్ఞాన సిద్ధయే యోగ ప్రోక్తో వివేకేన జ్ఞానం కిం నవోపజాయతే. అది ప్రశ్న. యోగేన యోగం చేత్ యత్ ఏం ఫలము తదేవేత్ అదే అని వదామహ చెప్పుతున్నాం. జ్ఞానసిద్ధియే జ్ఞానసిద్ధి కోసం యోగం ప్రోక్త చెప్ప జ్ఞానం కలగటానికి యోగం చెప్పారా. వివేకేన వివేకం జ్ఞానం నా ఉపజాయతే ఎందుకు రాదు ఎందుకు పుట్టదు అని అడుగుతా. యోగం చేత కలిగే ఫలితం వివేకం చేత కలుగుతుంది. యోగం జ్ఞానసిద్ధికి సాధన. వివేకం ఏం చేస్తుంది అని ఒక ప్రశ్న వేస్తే వివేకాన్ని అలాంటి సిద్ధి జ్ఞానసిద్ధికే సాధనం అని చెబుతారు.
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఇది స్మృతం ఫలైకత్వం యోగినాంచ వివేకినాం. సాంఖ్యైః ఆత్మ అనాత్మ వివేకం కలవాళ్ళ అనేటువంటి సాంఖ్యులం యత్ స్థానం ఏ స్థానం ప్రాప్యతే పొందబడుతుందో తత్ ఆస్థానం యోగుల చేత గమ్యతేతి పొందబడుతోందని యోగుల వివేకినాం ఆత్మ అనాత్మ వివేకం కలవాళ్ళ ఫలేకత్వం ఒకటే ఫలమని స్మృతం చెప్ప. ఆత్మ అనాత్మ విచార పరుల యోగుల బ్రహ్మ సాక్షాత్కారం ద్వారా కైవల్యం కలుగుతుందని భగవంతుడైన కృష్ణుడు గీతలో చెప్పు. అసాధ్య కస్యచిద్యోగ కస్యచిత్ జ్ఞాన నిశ్చయ ఇత్థం విచార్య మార్గౌ ద్వౌ జగాద పరమేశ్వర. కస్యచిత్ ఒకనొకడి యోగం అసాధ్య కష్టం, కస్యచిత్ మరొకడి జ్ఞాన నిశ్చయం అసాధ్య అసాధ్యం. ఇత్థం ఈ విధంగా విచార్య ఆలోచించి పరమేశ్వరుడు ద్వౌ మార్గం రెండు మార్గాలు జగాద చూపించాడు చెప్పాడు. కొందరికి యోగం చెయ్యలేరు, కొందరు తత్వ విచారణ అస్సలు బుర్రపంచి అలాంటి సంగతి విచారించే తెలుసుకొని వాళ్ళకి వీళ్ళకి వీలుగా ఉండే సాంఖ్యయోగమని రెండు మార్గాలు, సాంఖ్యయోగం రెండు మార్గాలు పరమేశ్వరుడు చెప్పారు. యోగేకో అతిశయస్తత్ర జ్ఞానముక్తం సమన్వయో రాగద్వేషాద్యభావశ్చ తుల్యో యోగి వివేకి. తత్ర ఆరింటిలో యోగంలో కహ అతిశయం ఏమి గొప్పేవి ద్వయో రెంటిని జ్ఞాన సమానమని ఉక్తం చెప్పబడి. రాగద్వేషాదులు లేకపోవడం యోగికి విచారపరుడికి తుల్య సమ. సాంఖ్యము యోగం రెండు జ్ఞాన సాధనాలు అయితే విచారానికి యోగానికి తారతమ్యం లేదుగా. రాగద్వేషాలు లేకపోవడం ఈ ఇద్దరిలో సమానమే అని భావం. న ప్రీతిర్విషయేష్వస్తి ప్రియానాత్మేని వా జానతః కుతో రాగః కుతో ద్వేషః ప్రతికూల్యమపశ్యతః. ఆత్మ ప్రేయాన్ ఇతి ప్రియతం అడని జానతః తెలిసిన వాడు విషయేషు విషయంలో ప్రీతినః ప్రేమ నాస్తి. ప్రాతికూల్యం ప్రతికూలత్వం అపశ్యత చూడని వాడి రాగ కుత రాగం ఎక్కడి ద్వేష కుత ద్వేషమేవి అంటే ఎక్కడి రెండూ ఉండవు. తనకు ప్రతికూలమైన పదార్థమే లేదు, తను ఎదిరించేది లేదను అని తెలిసిన విచార పరులకి రాగం ఉండదు, ద్వేషం. ఆత్మే పరమ ప్రేమాస్పదమని నిశ్చయం కుదరటం చేత విషయాల మీద వాడికి ఏ రకమైన ప్రేమ దేహదేహి ప్రతికూలేషు ద్వేషస్తుల్యోద్వయోర ద్వేషం కుర్వన్న యోగి చేద వివేక్యపి తాదృశ. దేహాదేహి శరీరం మొదలైన వాడి ప్రతికూలేషు అనుకూలం కాని సర్పాదులలో ద్వయోరపి సాంఖ్య యోగులకిద్దరి ద్వేషం తుల్య సమ. ద్వేషాన్ని కుర్వం చేస్తున్నవాడు యోగి నచేత్ యోగే కాడు అంటావా?
తాదృశ అలాంటి వాడు అవివేశ్య వివేకరహితుడు. ప్రతికూలాలైన పాములు మొదలైన వాటి మీద ద్వేషం యోగికి జ్ఞానికి సమం. యోగి పాముని చూస్తే యోగి భయపడతాడు, పాముని చూస్తే జ్ఞాని భయపడతాడు. అలాంటి దాని మీద ద్వేషం సిద్ధం. అలాంటి ద్వేషం ఉంటే వాడు యోగే కాడన్నావా, వాడు జ్ఞాని కూడా కాదు. ద్వైతస్య ప్రతిభావం వ్యవహారే సమాధౌ నేతి చేతద్ అన్నాద్వైత తత్వ వివేకన. వ్యవహారంలో ద్వైత ప్రపంచం యొక్క అంటే జీవుడి వేరు పరమాత్మ అనుకునేవాడు భావంతో కనబడటం అయితే ద్వయో జ్ఞానికి యోగి సమం ఉభౌ సమాధౌ సమాధి దశలో అంటే యోగికి నేతి చేత్ ద్వైత స్మరణం అంటే ఉంటుందంటే తద్వత్ అలాగే ద్వైతత్వం ఆ ద్వైత భావం వివేకి కూడా వానికి అంటే వివేకవంతుడైన వాడికి కూడా నాదే. వ్యవహారంలో ద్వైత భావం యోగి జ్ఞాని ఇద్దరికీ ఉంది. సమాధి దశలో ఇద్దరికి ఆ ద్వైతం స్ఫురించ కనుక వాళ్ళిద్దరికీ ఈ విధంగా సామ్యమే ఉంటుంది, తేడా లేదు. వివక్షతే తదస్మాభి తద్వైతానందదామకి అధ్యాయే తృతీయేత సర్వమప్యతి మంగళ. అస్మాభి మా చేత అంటే విద్యారణ్య స్వామి చేత అద్వైతానందనామకి అద్వైత ఆనందం అనేటువంటి పేరు తృతీయే అధ్యాయే 3వ అధ్యాయంలోనే తత్ అద్వైత స్మరణ వివక్షతే నిరూపించబడి అతః ఆ కారణం వల్ల అంతా కూడా మంగళం శుభం. వివేక దశలో ద్వైతం స్ఫురించదనే సంగతి అద్వైతా సంఘంలో కూడా అని 3వ ప్రకరణంలోనే చెప్పేసి కనుక అంతా శుభమే జరుగుతుంది. సదా పశ్యన్ నిజానందమపశ్యన్నిఖిలం జగత్ అర్ధాద్యోగీతి చేత్తర్హి సంతుష్టో వర్ధతాం భవ. సదా ఎప్పుడు నిజానందం నిజమైన ఆనందాన్ని పశ్యన్ చూస్తూ నిఖిలం జగత్తంత సమస్తమైన ప్రపంచం అపశ్యన్ చూడనివాడు అవటంచ అర్థాత్ పర్యవసానం యోగీతి చేత్ యోగి అయ్యాడనుకుంటే తర్హి అలాగైతే సంతుష్టి చెందిన భవాన్ను వర్ధతాం వర్ధిల్లు. నీ ఇష్ట ప్రకారం సర్వదా ఇప్పుడు స్వస్వరూపభూత ఆనంద అనుభవం కలవాడివి అవుతూ జగత్పురణ లేనివాడైన వాడు యోగి అవుతాడని తెలుసు. అలాంటి వాస్తవాన్ని చెప్పాను కనుక నువ్వు కూడా వర్ధిల్లయ్యా. బ్రహ్మానందాభిధే గ్రంథే మందానుగ్రహ సిద్ధై ద్వితీయాధ్యాయ ఏతస్మిన్ ఆత్మానందో వివేచిత. శ్రీ విద్యారణ్యకృతో వేదాంత పంచదశ్యాం బ్రహ్మానందే ఆత్మానందే నామ ద్వితీయోధ్యాయః సమాప్తః. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య భారతీ తీర్థ విద్యారణ్య ముని పర్యంకిక వర్య కింకరేణ రామకృష్ణాఖ్య విదుషా విరచితే బ్రహ్మానంద వ్యాఖ్యాని
ఆత్మానందో నామ ద్వితీయ అధ్యాయం. బ్రహ్మానందే బ్రహ్మానందభిదే బ్రహ్మానందం అనే ఏతస్మిన్ ద్వితీయ అధ్యాయే ఈ రెండవ అధ్యాయమని గ్రంథంలో మంద అనుగ్రహ సిద్ధయే మంద బుద్ధి కలవాళ్ళ అనుగ్రహం కోసం ఆత్మానందం వివేచితగా నిరూపించబడి బ్రహ్మానందమనే ఈ గ్రంథంలో అంటే ఈ చాప్టర్ ప్రకారం మంద అధికారుల కోసం ఆత్మానందమని ఈ ద్వితీయ అధ్యాయం నిరూపించబడి తర్వాతి త్రయోదశ ప్రకరణం రేపు మొదలు పెడతాం.